బావా బావా ఏంటి చారు? బావా ఇదిగో 10 లక్షలు. 10 లక్షలా? సరిపోవా బావా? ఇంకో 10 లక్షలు తీసుకురానా? అసలు ఎందుకు ఇస్తున్నావు ఇంత డబ్బు? నాకంతా తెలుసులే బావా. ఇంకా నా దగ్గర దాయాలని చూడకు. ఏ విషయం చారు? అదే నువ్వు వ్యాపారం పెట్టాలన్నావు కదా, ఆ, బిజినెస్ చేసి నీ టాలెంట్ ఏంటో చూపించు బావా. అంటే నేను ఆద్యాన్ని అడగడం నువ్వు వినేసావా? అది విన్నాను. అయ్యో, ఆద్య ఇవ్వనందుగా పైగా నిన్ను అవమానించింది. నిన్ను అవమానిస్తే నేను భరించలేను బావా. మొదటిసారి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తెలుసా? అయ్యో, అవును, కరెక్ట్. ఇదిగో బావా, తీసుకో 10 లక్షలు. 10 లక్షలు బావా, నువ్వు చేసే వ్యాపారం, దానిలో వచ్చే లాభాలు చూసి ఆద్య షాక్ అవ్వాలి. నిన్ను అవమానించినందుకు సిగ్గుపడాలి. చారు, నువ్వు గ్రేట్ చారు. నిజంగా నీకు నా మీద ఉన్నంత నమ్మకం ఆ ఆద్యకి లేదు. నమ్మకం లేని చోట ప్రేమ లేదు బావా. తనది ఫేక్ లవ్. లైట్ తీసుకో. అవును, అలాగే చారు, లైట్ తీసుకుంటాను. నువ్వు ఇంత నమ్మకంతో ఇస్తున్నావు, ఓకే. ఒకవేళ నేను బిజినెస్ లో లాస్ అయిపోతే? ఏంటి బావా నువ్వు? సముద్రం అన్నాక ఆటుపోట్లు, జీవితం అన్నాక కష్ట సుఖాలు, వ్యాపారం అన్నాక లాభ నష్టాలు సహజమే బావా. లాస్ అయితే అవని ఎంత? 10 లక్షలే కదా. కానీ నువ్వు మాత్రం బాధపడుతుంటే నేను చూడలేను బావా. అయ్యో పాపం. కానీ నువ్వు ఓడిపోవు బావా, నువ్వు ఓడిపోవు. నువ్వు గెలుస్తావన్న నమ్మకం నాకుంది. నువ్వు బిజినెస్ పెట్టి మగాడివని నిరూపించుకో. చారు, నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? మన మధ్య రుణం ఏంటి బావా? మరీ దారుణం కాకపోతేను. ఇది కేవలం నీ మీద ప్రేమతో, నమ్మకంతో ఇస్తున్నాను బావా. దేవుడైనా అడిగితేనే కరుణిస్తాడు, కానీ నేను అడగకుండానే దేవతలా వచ్చి ఈ డబ్బిచ్చావు. నీ ఈ హెల్ప్ నేనెప్పటికీ మర్చిపోలేను, మర్చిపోలేను. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంటుందంటారు కదా. ఇప్పుడు చెప్తున్నాను, నా విజయం వెనక నువ్వు ఉంటావు చారు, నువ్వు ఉంటావు. సీను విజయం వెనక చారు ఉంటుంది. సీను విజయం వెనక చారు ఉంటుంది. సీను విజయం వెనక చారు ఉంటుంది. చారు ఉంది.